నమస్తే అండి. అలసంద పప్పులు అంటారు కదండి. అలసంద పప్పులు షాప్లో దొరుకుతుందండి. ప్రతి మాల్లో చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతుంది. చాలా హెల్తీ, ఎముకలు చాలా బలంగా ఉంటుంది ఇలాంటివి తింటే. పెద్దవాళ్ళు పూర్వకాలం ఇలా తిన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా 8 ఇయర్స్ 90 ఇయర్స్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఫ్రైలు, పులుసులు అప్పుడప్పుడు చేసుకొని తినండి. వడలు కూడా చేసుకోవచ్చు దీంతో. మీకు దీంతో ఈరోజు ఒక ఈజీ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇలాంటి పప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇదిగోండి, మార్నింగ్ నానబెట్టానండి. 6 o'clock నానబెట్టాను. ఇప్పుడు టైము 11:30 అండి. ఇలా ఒక గ్లాస్ పప్పు మార్నింగ్ నానబెట్టుకోండి. మీకు మార్నింగ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు నైట్ నానబెట్టుకునేసేయండి. ఓవర్ నైట్ నాన్న ఏమి ఇబ్బంది, తొందరగా ఉడికిపోతుంది. ఇవ్వండి, ఇది మునిగేంతవరకు నీళ్ళు వేసుకోండి. చాలు. 2 విజిల్లు పెట్టుకోండి. ఓపెన్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా బాగా ఉడికిపోయింది చూడండి. మనము ఒక 5-6 అవర్స్ నానబెట్టామంటే తొందరగా ఉడికిపోతుంది. జస్ట్ 2 విజిల్లు పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుంటాను. కాగినాక ఆవాలు కొద్దిగా, ఆవాలు, జీలకర్ర కొద్దిగానే చూడండి, కరివేపాకు, ఒక ఆలు అండి కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే 2-3 కూడా వేసుకోవచ్చు, క్వాంటిటీ బట్టి అనుకోండి. కొద్దిగా ఎక్కువ చేసుకోవాలంటే 2-3 ఉల్లగడ్డలు, 2 గ్లాసులు పప్పు వేసుకోండి. ఎర్రగడ్డ వేసేస్తాను. పచ్చిమిరపకాయలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నేను మిరప్పొడి వేస్తున్నా. కొద్దిగా అల్లం, చాలా చిన్న ముక్క తీసుకున్నాను చూడండి. కొద్దిగా అల్లము, ఇదిగోండి 4 తెల్లపాయలు, ఇప్పటికప్పుడు దంచి వేసుకున్నామంటే టేస్టీగా ఉంటుందండి. పోయిన వరకు లైట్గా అట్లా వేయించుకున్నాను. స్మెల్ వస్తాను కాబట్టి పచ్చివాసన పోయినట్టు. ఇప్పుడు ఉల్లగడ్డ వేసేస్తా ఉన్నాను. ఇదిగోండి, కొద్దిగా పుదీనా అండి. ఇట్లా ఎక్కువ వేసుకోవద్దండి, డామినేట్ చేస్తుంది పుదీనా. 4 ఆకులు, కొత్తిమీర కొద్దిగా వేసేస్తాను. అది కూడా పసుపు, ధనియాల పొడి 1 స్పూను, మిరప్పొడి కూడా 1 స్పూన్ వేస్తానండి. ఇంత సాల్ట్ వేసుకోండి. నేను పప్పులో ఏం వేయలేదు, ఉత్తి పప్పు కూడా పెట్టుకున్నాను. 1 minute అట్లా వేయించుకొని పప్పు ఉడకపెట్టుకున్నాం కదా మనం. పప్పు ఒక 10 నిమిషాలు పెట్టి కొద్దిగా మీకు వాటర్ కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి. నేను వాటర్ బదులు ఇక్కడ కొద్దిగా పెరుగు మజ్జిగ కాదు, పెరుగు వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో వాటర్ వేసుకొని లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. నాకు పెరుగు పుల్లగా ఉంది కాబట్టి పెరుగు వేసేసాను. ఒక 10 minutes అండి మూత పెట్టి వదిలేసండి. అప్పుడప్పుడు కలబెడతా ఉండండి. హెల్తీగా ఉంటాం. ఇలా చేసుకొని తిన్నామంటే ఒక 1 నెలకు ఒకసారి చేసుకొని తినండి. మీ బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, అన్నీ బాగా హెల్తీగా ఉంటాం ఇలా చేసుకొని తిన్నామంటే. నేను జస్ట్ 1 కప్పు పెరుగు వేస్తాను. ఆ ప్లేస్లో మీరు వాటర్ వేసుకోండి. ఉల్లగడ్డ కూడా బాగా ఉడికిపోయింది చూడండి. బాగా సాఫ్ట్గా, మన ప్రెజర్ లేకుండా ఇట్లా విరిగిపోతాం చూసారా. అట్లీస్ట్ మంత్లీ వన్స్ చేసుకొని తినండి. బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటాము. ఇలాంటి వంటలు పూర్వకాలం చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ రోజుకి కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నారు, 80-90 ఇయర్స్ అయినా. సో ఇలా చేసుకొని తినండి. సరే అండి, ఉంటానండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.